ದಿವಸ 5/12/2025 ನಾವು ಇಲ್ಲೆಲ್ಲ ಇದ್ದೇವೆ. ರವಿಕಿರಣ್ ಅವರಿದ್ದಾರೆ, ಜೊತೆಯಲ್ಲಿ ರಾಮಚಂದ್ರಣ್ಣ ಮತ್ತು ಮನೋಹರ್ ಬಂದಿದ್ದೀವಿ. ಏನೊಂದು ಅದೃಷ್ಟ ನಮಗೆ ನಿಜವಾಗ್ಲೂ. ಆ್ಯಕ್ಚುಲಿ ಲ್ಯಾಂಚ್ಗೆ ಭದ್ರಾಚಲಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾಯಿತು, ಲ್ಯಾಂಚ್ ತಪ್ಪೋಗಿದ್ದೇ ಒಂದು ಸಂತೋಷ. ಅದನ್ನು ఇద్దరు సంగీత దిగ్గజలు, ఇద్దరు సంగీతంలో దిగ్గజగారు. అక్కడ ఇప్పుడు తానే స్టాచ్యూ చూసాము, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమాజ సేవకు. వీళ్ళు ఇద్దరు మహానుభావులు, శ్రీపతి పండితుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదటిసారిగా చూస్తున్నాను. నేను రాజమండ్రిలో ఉన్నాము. ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు మహానుభావులు. వీళ్ళు కన్నడలో ఎక్కువ పాటలు పాడకపోయినా శివశంకరి అద్భుతంగా కన్నడంలో కూడా ఆయన పాడిన ఆ పాట ఎంతో అద్భుతము. అలాంటి గాయకుడు మొత్తానికి ప్రపంచం కంటే ఒక్కడే. ఎవరైనా పాటలు పాడటం 10,000 పాడటం కాకుండా 100 సినిమాలతో సంగీత దర్శకం. ఒక్క సినిమా చాలండి, లవకుశ ఒక్క సినిమా చాలు అతను సంగీత. ఎవరెవరో మనం వేరే వాళ్ళ సంగీత దర్శకుల చెప్పడం అవసరం లేదు. ఒక తక్కువలో తులనం చేస్తే ఘంటసాల గారు చాలా మెరుగైన వ్యక్తిగా కనపడతారు మనకి. ఒక్క తప్పు లేని సంగీత మాధుర్యం, ఏ పాట పాడినా దాంట్లో ఉండే ఒక మాధుర్యం, భావం, పద్యాలు, ఆ ఒక భగవద్గీత పాడినట్టు మహానుభావుడు. ఆ మహానుభావుని ఇంటికి కూడా వెళ్ళాను నేను. వాళ్ళు రత్నకుమార్ నాకు చాలా స్నేహితులు. చిక్బళాపురికి కూడా ఒకతూరి పిలిచి వాళ్ళ జట్లో నేను కూడా పాడాను, ఘంటసాల గారి పాటలు పాడాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శ్రీమతి సావిత్రమ్మ ఘంటసాల గారు మాకు కాఫీ అందించారు, చేసి స్వతహాగా చేసి వాళ్ళు కాఫీ అందించిన ఆ దినం. కానీ ఈరోజు రాజమండ్రిలో ఈ మహానుభావుని విగ్రహాన్ని చూసి చాలా సంతోషమైంది. మరో జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష, మనసు గతి ఇంతే. ఆ నాగేశ్వరరావు నటన కానీ వీళ్ళ పాటలు కానీ అమోఘమండి. ఇకపోతే మహానుభావుడు 50,000 పాటలు పాడిన ఒక గాయకుడు ఎవరైనా ఉంటే శ్రీపతి పండిత బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అన్ని భాషల్లోనూ పాడినారు. యావ భాషల తీసుకోండి మీరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్ని భాషల్లో పాడిన పాటలు మనకు మెరుగు పడుతుంటుంది. హిందీలో కానీ కన్నడలో ఆశయ బాబా ಒಲವಿನ ಜೀವ ಒಂದಾಗಿ ಬಂದಿದೆ, ಹೊಸಬಗೆ ಗುಂಗಿನ ನಿಶತಾನೇರಿ ನಲಿತಿದೆ ಆಸೆಯ ಭಾವ. ఈ పాట కానివ్వండి. తెలుగులో శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగరస భావ కావ్యానితో సంగీతాలు స్వరసుర జగతికి సోపానం, శివుని రూపాలు భూకి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగరస భావ కావ్యానితం. ఈరోజు మా జట్లో అందరూ ఉన్నారు, చాలా సంతోషమైన రోజు. ఇప్పుడు మహానుభావులు విగ్రహాల దగ్గర నేను ఈరోజు సాయంత్రం దొరకడం చాలా సంతోషం, ತುಂಬ ಹೆಮ್ಮೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ ನನಗೆ.